మూడేళ్ల వయసు ఇంకా మాటలు సరిగ్గా కూడా రావు. బుడిబడి అడుగులు వేస్తూ తనకున్న ప్రత్యేక టాలెంట్తో ఔరా అనిపిస్తున్నాడు ఓ చిన్నారి. తోటి వయసు పిల్లలు ఆటలాడుతుంటే ఈ బుడ్డోడు మాత్రం ఆంగ్ల అక్షరాలతో ఆటలాడుతున్నాడు. ఈ బుడిబుడి ముద్దు ముద్దు మాటలతో పేరెంట్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. హన్మకొండకు చెందిన మాస్టర్ మైండ్ బుడితపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా రాని పిల్లలు యూట్యూబ్ షార్ట్స్ వీడియోలకు పరిమితం అవుతుంటే ఇంకా పూర్తిగా మాటలు కూడా రాని బుడతరు మాత్రం తన మేధస్సుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పూర్తిగా మాటలు రావు, పూర్తిగా నడవడం కూడా పూర్తిగా రాదు, కానీ తనకు ఒక ఏడాది వయసు నుంచే కూడా స్కూల్కి వెళ్తున్నాడు. పూర్తిగా అంకెలు కూడా రాని వయసులో దాన్ని చూసి ఒక పజిల్ చూసి దాని వెనకాల ఉన్న ఏ ఆల్ఫాబెట్ ఉన్నదో కూడా చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా అభ్రపరుస్తున్నాడు. అసలు ఈ బుడతరుకున్న ఈ టాలెంట్ ఏంటిది, అసలు ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఎలా సాధ్యమైంది ఈ అబ్బాయికి? అంటే ఇప్పుడు 3 years అంటున్నారు, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ 3rd birthday జరుగుతుంటారు. అసలు ఎలా వచ్చింది టాలెంట్, ఎలా వచ్చింది అబ్బాయికి? యాక్చువల్గా నేను ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు నార్మల్గా అవి కొన్నాను అట్లా ఆడుకుంటాడని చెప్పేసి. అండ్ గమనిస్తే సేమ్ అంటే లైక్ దాని వెనకాల ఏం ఆల్ఫాబెట్ ఉందనేది కరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకా ఒకరోజు అన్ని ముందటేసి ఇదేంటిది అని అడుగుతుంటే ర్యాండమ్గా వాడే, మేము అంటే లైక్ వాడికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వాడికి ఏం నేర్పించలేదు, ర్యాండమ్గా అడుగుతుంటే వాడే చెప్పేస్తున్నాడు. అసలు ఎట్లా చెప్తున్నాడో కూడా మాకు కూడా అర్థం కాలే. ఒకసారి ఒక పీస్ మిస్ అయితే ఎన్ని లేదు ఇందులో, అంటే అన్నిట్లలో ఎన్ని లేదని వాడికి ఐడియా ఉంది, వాడికి పోయింది ఎన్ని పోయింది అక్కడ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో అట్లా మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారండి? నార్మల్గా ర్యాండమ్గా అక్కడ అవి ఉంటే ఇది తీసి క్యూ అని, ఇది తీసి ఆర్ అని వాడు అంటే లైక్ షేప్ గుర్తుపెట్టుకున్నాడు. వానికి యాక్చువల్గా నెంబర్స్ కూడా రావు, 1 to 10 కూడా కరెక్ట్గా తెలియదు వాడికి. 5 అట్లా ఒక 2-3 నెంబర్సే తెలుసు, కానీ ఆ నెంబర్ ఆ పీస్ కలరో లేకపోతే షేపో, నెంబర్ అయితే కాదు, కలరో షేపో లేకపోతే అది ఎట్లా వాడి ఆ ప్యాటర్న్ ఎట్లా గుర్తుందో తెలియదు, కానీ వాడికి గుర్తు ఉండిపోయింది. అట్లా ఈ వయసు పిల్లలందరూ కూడా ఆటలు ఆడుకుంటూ ఉంటారు, కానీ మీ అబ్బాయి ఇలా ప్రత్యేకమైన టాలెంట్ చూపించడం, ఇట్లా గుర్తుపట్టడం, ఆ ఫజిల్స్ ఓపెన్ చేసి ఆ నెంబరింగ్ వెనకాల ఉన్న ఆల్ఫాబెట్ చెప్పడం, మళ్ళీ A for apple, B for ball ఇవన్నీ చెప్పడం, ఇంకా పూర్తిగా మాటలు కూడా సరిగ్గా రావు. అంటే ఇదంతా చూస్తుంటే మీకు ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్ ఏంటి అసలు? నార్మల్గా వేరే పిల్లలతో పోలిస్తే మాత్రం ఐక్యూ ఎక్కువనే ఉంది అని నేను లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వేరే మాట్లాడడం కానీ అవన్నీ కొంచెం ఫాస్ట్గానే ఉన్నాయి వీడికి. మెయిన్గా ఏంటంటే డాడీ పబ్లిక్ గార్డెన్ తీసుకొని వెళ్తాడు వరంగల్లో, అక్కడ బాగా ఆడడము, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మాటలు అవన్నీ రిలేటివ్స్లో బాగా ఉన్నాడు. ఫోన్కి అడిక్ట్ కాకుండా రిలేటివ్స్లో ఉండడం, మళ్ళీ డే కేర్లో జాయిన్ అయ్యాడు. డే కేర్లో జాయిన్ అక్కడ టీచర్స్ కూడా కొంచెం చాలా మంచిగా చెప్తారు వాడికి అన్నీ అట్లా. సో అన్నీ నేర్చేసుకొని అట్లా ఉన్నాడు వాడు. నార్మల్గా స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం కూడా వాడు యాక్టివ్ ఉన్నాడనే, వెళ్ళకుండా ఏడ్చుండుంటే పంపించకపోతుండే మేము కూడా. 2-3 days మాత్రమే ఏడ్చాడు, తర్వాత చాలా ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఫ్రెండ్స్ పేర్లు. ఈ అబ్బాయి టాలెంట్ చూసిన తర్వాత మీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కానీ మీ రిలేషన్స్లో కానీ అసలు ఏమనుకుంటారు ఇదంతా చూసి? లేదు, వాళ్ళైతే వీడు IAS IPS అవుతాడు, వీడిని బాగా చదివించాలి, మంచి స్కూల్లో వేయాలి, అట్లా ఇట్లా అన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళైతే చాలా హ్యాపీ. జానుకి లైక్ ఇట్లా టాలెంట్ ఉంది వాడికి, చాలా షాక్ అవుతారు అసలు వాళ్ళైతే. అసలు ఎట్లా చెప్తున్నాడు, మనకే ఒక 2 days కూర్చొని వాటిని అన్నిటి చూసినా కూడా మనమే గుర్తుపట్టలేకపోవచ్చు. వాడు అట్లాంటిది అసలు ఏం గుర్తుపెట్టుకున్నాడు, దానిలో షేపా లేకపోతే కలరా, మళ్ళీ ఆల్ఫాబెట్స్ కూడా A to Z అన్ని కరెక్ట్గా పెట్టేస్తాడు. అది మనకే సరిగ్గా రాదు, వాడికి ఎట్లా వస్తుంది అనేసి వాళ్ళు షాక్ అవుతున్నారు. ఎక్స్ట్రా టాలెంట్స్ ఏమున్నాయండి మీ అబ్బాయి దగ్గర? రైమ్స్ చెప్తాడు. యాక్చువల్గా ఇప్పుడు నర్సరీ కూడా జాయిన్ కాలేదు, జస్ట్ డే కేరే వాడు, కానీ ఒక 10-15 రైమ్స్ వరకు చెప్తాడు. ఇంగ్లీష్లో, తెలుగులో చాలా చెప్తాడు. అండ్ ఆల్ఫాబెట్స్ లైన్గా చెప్తాడు. ఆ నుంచి ఆహా వరకు, ఆ ఫర్ అమ్మ, ఆ అమ్మ, ఆవు అట్లా చెప్తాడు. ఇవి ఆల్ఫాబెట్స్. ఇంకొకటి చార్ట్ ఉండే మా దగ్గర, దాంట్లో 1 bag అని చెప్పేసి 1 అని నెంబర్ ఉండి మళ్ళీ ఒక బ్యాగ్, 1 bag 2 flowers 3 apple అట్లా 20 వరకు ఉండే. దాంట్లో జాను 6 ఏమొస్తుందిరా అంటే 6 పెన్సిల్స్, అంటే 6 పెన్సిల్స్ ఇట్లా గీసి ఉంటాయి అనమాట. 1 2 3 4 5 6 పెన్సిల్స్ అని మనం చెప్పడానికి అట్లా చెప్తుండేవాడు. 20 వరకు లైన్గా 1 bag 2 flowers అని చెప్పేసి అట్లా లైన్గా చెప్తాడు అన్నీ. ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి మీరు అంటే 3rd birthday అంటున్నారు, 3rd birthday అప్పుడు ఇప్పుడు మీ పేరెంట్స్గా మీకు కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ
ఈ టాలెంట్, ఈ స్పెషల్ టాలెంట్ అంటే చాలా అరుదుగా ఉంటుంది. అంటే ఈ వయసు పిల్లలంతా కూడా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, యూట్యూబ్ షార్ట్స్ వీడియోకి, కొత్త కొత్త వాటికి అడిక్ట్ అవుతున్నారు. కానీ ఈ అబ్బాయి ఈ ఎడ్యుకేషన్ పరంగా ప్రత్యేకమైన టాలెంట్ ఇదంతా చూపించడం గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీకు ఎలా ఉంది అసలు? చాలా హ్యాపీగా ఉందండి. మెయిన్గా అయితే డాడీ, మమ్మీ, తమ్ముడు, నేను అంటే వాని మీద ఫోకస్, వాడికి ఏంటంటే వాని లోపటున్న ఎనర్జీని బయటకు తీయగలిగినాం అంతే. చిన్నప్పటి నుంచి అయినా కూడా వాడు లైక్ అరౌండ్ 8 months అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా అన్ని బొమ్మలు తేవడం, వాడికి ఏబిసిడీలు అప్పటి నుంచే కొంచెం నేర్పియడము, వాడిని మళ్ళీ పలికిపియడము, అమ్మ అత్త ఇవి నార్మల్. కానీ ఆల్ఫాబెట్స్, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, డైలీ వెళ్ళి మట్టిలో కూర్చొని ఆడడం, అది మెయిన్ అనుకుంటా నాకు తెలిసి. అయితే ఈ కాలంలో ఎవరు చేయట్లేదు. మట్టిలో కూర్చొని ఆడడము, ఇంకా పబ్లిక్ గార్డెన్ వెళ్ళిపోతే అసలు పట్టుకోలేము వీడిని. బంద్ చేయగానే ఇప్పుడు మనతోటి మాట్లాడుతున్న టైంలోనే ఈ అబ్బాయి ఖాళీగా మాత్రం లేడు. అందరూ బొమ్మలతో ఆటలు ఆడుతుంటే ఇతను మాత్రం పజిల్స్ క్లియర్ చేస్తున్నాడు. ప్రస్తుతం కూడా మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక డయాగ్రామ్, ఒక జిరాఫీని తయారు చేసే పనిలో అతను నిమగ్నమై ఉన్నాడు. ఇంత 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 చిన్న వయసులో, 3 ఏళ్ల వయసులో పిల్లలందరూ కూడా యూట్యూబ్ వీడియోస్కి, షార్ట్స్కి, రకరకాల వాటికి అలవాటు అవుతుంటే ఈ బాబు మాత్రం ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తున్నారు. ఒకసారి ఈ జాన్విక్ విహాల్ ఇతనుకున్న ప్రత్యేక టాలెంట్ ఉందో మన మెగానైన్ ప్రేక్షకుల కోసం చూసారు కదా. అసలు ఒక నెంబరింగ్ పూర్తిగా కూడా నెంబర్స్ కూడా ఇతనికి రావు, కానీ 26 అక్షరాల ఆంగ్ల పదాలను కూడా చూడకుండా ఏ అక్షరం ఏదో పూర్తిగా చెప్పే పరిస్థితిలో ఉన్నది. దీంతోపాటు రైమ్స్, 3 ఏళ్ల వయసులో రైమ్స్ కానీ, పజిల్స్ క్రియేట్ కానీ ఇలా ప్రత్యేక టాలెంట్ చూపిస్తూ పేరెంట్స్తో పాటు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఈ అబ్బాయి చూడముచ్చటగా అనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ ఈ అబ్బాయి 3rd బర్త్డే జరుపుకుంటున్న సందర్భంగా కూడా ఈ అబ్బాయి ముందు ఇంకెన్నో అద్భుతాలు సాధించాలని చెప్పేసి మెగానైన్ టీవీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానైన్ టీవీ.